హలో హాయ్. ఈరోజు శనివారం, శనివారం. నేను ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంటుందబ్బా. ఏ బండ్లు వెళ్ళేవాళ్ళు, కార్లు వెళ్ళేవాళ్ళు. అంటే మానవ జీవితానికి ఎప్పుడు ప్రశాంతం అనేది లేదు అని అర్థం. నేను ఇక్కడ పార్క్ దగ్గర వచ్చి కూర్చున్నా, అయినా కూడా డిస్టర్బెన్స్గానే ఉంది, ప్రశాంతంగా లేదు. చెట్టు, ఆకాశం, నేను. చెట్టు, ఆకాశం, నేను. అక్కడ ఒక చిన్నది సరదాగా కూర్చునేది కట్టారులే. నేను అక్కడ కూర్చోలేదు, చెట్టు కింద బాగుంటుందని ఇక్కడ కూర్చో. ఇంకా ఏంటి, ఇంకా బాగున్నారా? ఈరోజు శనివారం శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి శుభాకాంక్షలు. మీ అందరికీ శుభాకాంక్షలు. చెప్పండి, ఏం చెప్పుకుందాం ఈరోజు? వెంకటేశ్వర స్వామి గురించి చెప్తున్నాను. శ్రీకాంతాయ కళ్యాణం చెప్దాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్టార్టింగ్లోనే మంగళహారతి వాడుతున్నాం అనుకుంటున్నారా? సుప్రభాతం వాడదా? మేలుకో శ్రీరామ మేలుకోవయ్యా, మేలుకోని భక్తుల ఏలుకోవయ్యా. తూర్పున తెల్లవారే తుమ్మె పూలు పూచే, తూర్పున తెల్లవారే తుమ్మె పూలు పూచే, తుమ్మె పూలు నీకై వేచి ఉన్నాయ్య. మేలుకో శ్రీరామ మేలుకోవయ్యా, మేలుకోని భక్తుల ఏలుకోవయ్యా. చిన్నారి సీతమ్మ చిట్టి లక్ష్మణ స్వామి, చిన్నారి సీతమ్మ చిట్టి లక్ష్మణ స్వామి, నీ పాద సేవకై వేచి ఉన్నారయ్య. మేలుకో శ్రీరామ మేలుకోవయ్యా, మేలుకోని భక్తుల ఏలుకోవయ్యా. సాకేతపురవాస సర్వసార్వభౌమా, సాకేతపురవాస సర్వసార్వభౌమా. సాకేత్ అని మా మనోడికి పెట్టుకున్నాను నా పేరు. సాకేతపురవాస సర్వసార్వభౌమా, రామారా కేంద్రవదన మేలుకోవయ్యా. మేలుకో శ్రీరామ మేలుకోవయ్యా, మేలుకోని భక్తుల ఏలుకోవయ్యా. చూసారా ఎంత చక్కగా ఉందో పాట, స్వామివారు లేపడం కోసం. కాబట్టి ఈ పాట మీరు అందరూ నేర్చుకోండి అబ్బా. నా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ ఈ పాట నేర్చుకోండి. నేర్చుకొని మీరు కూడా ఒకసారి పాడండి యూట్యూబ్లో. నాకు కూడా తెలుసు, నేను పాడిన పాట మీ అందరూ విన్నారని. ఆ స్వామివారికి రోజు ప్రొద్దున్నే లేచినప్పుడు ఎన్ని పనులు ఉంటాయి, నోరేగా 1-4 సార్లు విని మీరు కూడా స్వామివారిని రోజు నేను లేపుతూ ఉంటాను ఈ పాటతో. ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణు యజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విజ్ఞోపశాంతయే అంట. తర్వాత రాముల వారిని మేలుకొడతాం. కాసేపు పూజలు జపాలు చేసుకొని ఎల్లం తల్లి తీసుకొస్తాం. ఎక్కడ మంచి మంచి ప్రకృతి ఉందో చూసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు అన్ని వేళలా కుదరదులే. కాబట్టి స్వామివారిని లేపాము కదా, తర్వాత వెంకటేశ్వర స్వామి లేపాము. వెంకటేశ్వర స్వామి మంగళహారతి
ఇంకా ఏం చెప్తున్నా, నేను చిన్నప్పుడు అంటే నేను చాలా చిన్నప్పుడు మా అక్కాయికి 65లో మ్యారేజ్ అయిందట. అప్పుడు నేను చంకలో ఉన్నాను. అంటే 64లో పుట్టినట్టే కదా. 64లో పుడితే మా అక్కాయికి ఫస్ట్ అబ్బాయి, తర్వాత ఒక అమ్మాయి, తర్వాత మళ్ళీ అబ్బాయి, తర్వాత ఒక అమ్మాయి పుట్టారు. పుట్టినప్పుడు నన్ను వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడానికి తీసుకెళ్ళింది. స్కూల్కి వెళ్ళా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు మా అక్కాయి నన్ను తీసుకెళ్ళింది. చూసారు, అప్పటి రోజుల్లో చదువులు ఇవన్నీ ఏం తెలియదు. పిల్లలకి ఒక తోడు కావాలి, మా చెల్లెలు అయితే బాగుంటుందని మా నాన్న అడిగి తీసుకెళ్ళింది. నాకు తెలియదు చదువుకోవాలని. నేను వాళ్ళ అమ్ముడు పడి వెళ్ళిపోయాను. వాళ్ళని ఆడించుకోవడం, పాడించుకోవడం, పొద్దున్నే లేవటం, ఇల్లు వాకిలు ఓడవటం, పేడ కళాలు చల్లటం, ముగ్గులు వేయటం, ఆ పిల్లలకి నీళ్లు పోయటం. ఆ వయసులోనే అంటే ఆమెకు 4 పిల్లలు పుట్టారంటే సంథింగ్ 6 సంవత్సరాలు వేసుకో. అప్పుడు నాకు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రాగా ఉంది కదా, 7 సంవత్సరాల పిల్లప్పుడు నేను ఎంత పని చేశానో చూడండి. ఇల్లు వాకిలు ఊడ్చేదాన్ని, గిన్నెలు కడిగేదాన్ని, పిల్లలంతా స్నానాలు చేయించేదాన్ని, తలకాయలు దువ్వేదాన్ని, బడికి పంపించేదాన్ని. నేను అప్పటి రోజుల్లో విలేజ్లో ఏమవుతుందంటే రైతులు ఈ అగ్రవర్గాల వాళ్ళకి మజ్జిగ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. మజ్జిగ వెన్న తీసి, ఆ వెన్న తీసిన మజ్జిగ అందరికీ తల హాఫ్ లీటర్ పోసేవాళ్ళు. అట్లా మేము ఊళ్ళో మజ్జిగ తీసుకురావడానికి వెళ్ళేదాన్ని. 4 ఇళ్లలో అయితే 2 లీటర్లు అయితే, కానీ నేను అట్లా కాదు. అందరూ పెద్ద పెద్ద కమ్మోరు అన్నమాట, రెడ్లు. వాళ్ళు ఎంతమంది అయితే మా ఇంటికి రండి అని పిలిచారో అంతమంది దగ్గరికి వెళ్ళాను. అంటే కనీసం 8 లీటర్స్ దగ్గర సేకరించేదాన్ని. పెద్ద కుండ ఉండేది, ఆ కుండలో పోసేదాన్ని. అవన్నీ తేరుకున్నాక పై వాటర్ అంతా తీసేసి మనం అడుగుదంతా పిల్లలకి వేసి పెట్టేదాన్ని. పిల్లలకి వేసి పెట్టి సాయంకాలం మళ్ళీ స్కూల్ నుంచి రాగానే స్నానాలు అయిపోసి అన్నీ చేసేదాన్ని. తర్వాత ఏది పడుకున్న తర్వాత సాయంకాలం సందవేళలో దీపాలు, అప్పట్లో ఈ కరెంట్లు లేవేం లేవు. నాకు 7 years 6 years అప్పుడు దీపాలన్నీ శుభ్రం క్లీన్ చేసి కిరసనాలు పోసి తుడిచి సన్నగా వెలిగించి అక్కడ పెట్టేవాళ్ళం 5 గంటలకి. తర్వాత అప్పుడు మా మామయ్య గారు, అంటే మా అక్క వాళ్ళ మామగారు, పిల్లలు మా అందరిని కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవాళ్ళు. అదే నా పాఠం. పెద్ద భావశిక్ష, అది భగవద్గీత, భాగవతం, ఇవన్నీ రోజు కొంచెం నేర్పించేవారు. అప్పటి రోజుల్లో చదువు అదేనబ్బా. అందుకే తెలుగు మనం అంత అనర్గళంగా పాడగలం. దేవుడి మీద ఇష్టం ఏర్పడదు కూడా. అట్లాగే అన్ని శ్లోకాలు నేర్పించి, మా నాన్నగారు అయితే తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేసి, పెద్ద వయసు గాంధీ తాతలాగా ఉంటారు మా నాన్నగారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేసి గుమ్మం మీద దీపం పెట్టుకొని అప్పుడు భగవద్గీత చదివేవారబ్బా. భగవద్గీత చదివి తర్వాత శివుడి స్తోత్రాలన్నీ చదివి, దేవి ఖడ్గమాల స్తోత్రాలు చదివి తెల్లారుజామున 6 గంటలకి అప్పుడు ఆయన అక్కడి నుంచి లేచారు. 6:30కి ఆయన కూర్చున్న దగ్గర నుంచి లేచేవారు. చూసారు ఎంత ఓపికో. 6 మేము 7 సంతానం. మా నాన్న గాంధీ తాతలాగా పెద్దవారిలాగా ఉండేవారు. మరి ఎందుకని మాకు తెలియదు ఆ వయసులో మాకు. ఆయన అట్లాగే కింద కూర్చునేవారు, ఆ చిన్న టవల్ వేసుకొని, గుమ్మం మీద దీపం పెట్టుకొని. అంత శ్రద్ధగా ఓపికగా చేశారు కాబట్టి వాళ్ళు 6 సంతానాన్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి 4 ఎకరాల పొలం కొడుకు సంపాదించి ఇచ్చి దాన్ని కాపాడి ఆయన 74 ఏళ్ళకి కారణం చేశారు. అందుకని ఎప్పుడైనా తెల్లవారుజామున ముహూర్తం చాలా మంచిదబ్బా. మనకు ఓపికన్నా ఓపిక లేకపోయినా, ఓపిక అంటే ఏముండదు, భగవంతుడు లేపుతాడు. ఈరోజు ఏం గమ్మత్ జరిగిందో తెలుసా? నేను ఈరోజు కొంచెం లేటుగా వెళ్దాంలే గుడికి, శనివారం కదా, ఎవరు తలుపులు తీస్తారో లేదో అనుకున్నాను. కానీ తెల్లవారుజామున 5 గంటలకి నేనట పెరుగన్నం తాలింపేసి వేయించుతూ ఉన్నానట. గుమ్మలాడితే బయటికి వాసన స్మెల్ వెళ్తుందట. ఆ కిటికీలోంచి మా అమ్మాయి, మా మనవరాలు పెద్దమ్మాయిని ఎత్తుకొని, అమ్మమ్మ ఏదో చేస్తుంది, గుమ్మలాడుతా వాసన వస్తుంది
అని చెప్పేసి ఆ కిటికీలోంచి నన్ను చూస్తుందంట. అమ్మ ఏం చేస్తున్నావు వెరైటీ, ఈ మధ్య నువ్వు బాగా వెరైటీలు చేస్తున్నావు అమ్మా అని చెప్పి పలకరిస్తుంది. అమ్మ ఏం లేదమ్మా, ఇది దద్దోజనం లాగా చేస్తున్నా, రండి అమ్మా రండి, లోనకి రండి అని పిలుస్తున్నాను నేను. సరే పిల్ల వచ్చింది, తలుపు తీయాలి కదా, నేను దిగ్గుమని లేసాను. అప్పుడు ఎంత అయిందో తెలుసా, 5:15 టైం. అంటే ఆదమరిచి పడుకున్న మనం గనక దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దేవుడే అమ్మవారే వచ్చి మనల్ని లేపుతుంది. ఎప్పుడైనా అశ్రద్ధ చేసి పడుకున్నా అమ్మవారు. కాబట్టి 4 గంటలకు లేచి మన పనులన్నీ చేసుకొని ఏముంది, మళ్ళీ మనం కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ హౌస్ వైఫ్లు అయితే పడుకోవచ్చు, డ్యూటీలు చేసేవాళ్ళు అయితే డ్యూటీలు చేసుకోవచ్చు కదా. శివుడు కూడా పాటలో ఉంది కదా, 3 వచ్చే టయానికి తెల్లవారుజామున 3 అయింది, గంటలు మోగినాయి, అప్పుడు గుళ్ళో అందరు వచ్చారు అని పాట పాడింది కదా అమ్మాయి. 4 జామ ఏ గుళ్ళో గంటలు మొదలయ్యే అని పాట. ఆ పాట చాలా ఇష్టమైంది, చాలా మంచి పాట, చాలా చాలా బాగుంది, అందరు ప్రశంసించారు ఆ పాట. అట్లాగే దైవ చింతనలో ఉందాం, మన పరువు మర్యాదలు కాపాడుకుందాం. నా డ్రెస్ బాగుంది, ముస్లిం డ్రెస్ ఏదో ఒకటి, మంచి మంచి బట్టలు వేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అవసరానికి అనుగుణంగా కొంటుంటాను, ఏదో లక్కుగా అలా వస్తుంటాయి, అలా కొనేస్తాను. అవి ఇట్లా వారాలకి కరెక్ట్గా సూట్ అయ్యి సరిపోతుంటాయి. ఇది కూడా అమ్మవారి అనుగ్రహమే, అదే లేదు. ఓకే బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. చిన్న చిన్న వీడియోలు వస్తున్నాయి, నేను చాలా పెద్ద వీడియోలు చేస్తున్నాను కానీ మరి చిన్నగా వస్తున్నాయి, అదేం ప్రాబ్లం ఏంటో మరి. ఓకే బాయ్.